నా పేరు రావుల సత్యనారాయణ. నేను అమ్డూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతును. అయితే ఈ పటాన్చెరు నియోజకవర్గంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో పడని విషయంలో స్పందించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ మిగతా నాయకులు కలిసి మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని, ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలి. ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేయవలసిందిగా విజ్ఞాపన చేసి ఈ రైతులకు న్యాయం జరిగేటట్టు వారి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయించినందుకు గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా రైతుల తరఫున, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అమ్డూరు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మాది గడ్డపోతారం గ్రామ పంచాయతీ. మాకు 3 ఎకరాల ల్యాండ్ ఉన్నదన్న. 3 ఆర్ల 18,000 పడ్డాయి. రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక మాట చెప్పగానే రైతులకు రప్ప పడతాయి అన్నాడు కన్నా, అది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. రప్ప పడ్డాయి అన్న, చాలా సంతోషము. 3 ఎకరాల ల్యాండ్ ఉంది. 3 ఆర్ల 18,000 మాకు వచ్చినాయి అన్న. సంతోషం. గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మళ్ళీ మేము ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి కన్నా, మళ్ళీ ఇప్పుడు పంటలకు మళ్ళీ వాడుకుంటామన్నా. ఈ వాడుకోవడానికి కూడా పైసలు లేకుండా యాక్చువల్లీ ఇప్పుడు ఈ రైతు బంధు వచ్చినాయి కాబట్టి, రైతు భరోసా వచ్చినాయి కాబట్టి ఈ మళ్ళీ 18,000 మళ్ళీ మేము పొలానికి సాగు చేసుకోవాలి కానీ సాగు చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చాలా సంతోషమైన కారణం. మళ్ళీ ఇక్కడ అప్పు తెచ్చుకోకుండా ఇవే పైసలు మళ్ళీ వాడుకుంటామని తెలియజేస్తాం. నా పేరు పుట్టి భాస్కర్. నేను జిన్నారం మాజీ ఎంపీటీసీ. నేను రైతు బిడ్డను. మరి ఏదైతే ఈ సంవత్సరము వర్షాకాలంలో రైతు భరోసా అమౌంట్ మరి ఎందుకు లేట్ అయిందంటే, హైదరాబాద్కు దగ్గర ఉన్నది రింగ్ రోడ్డు, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ స్థలాలు, అదే లేఅవుట్లు కొన్ని అయిన దాంట్లో అవి రైతులను భూముల నుంచి మరి అవి అగ్రికల్చర్ భవన్లోకి పోవాలి కనుక అలాంటి భూములను తీసేయడానికి కోసము, లేఅవుట్లు చేసిన భూములను తీసేయడం కోసం లేట్ అయింది తప్ప ఇలా ఏ విధంగా కూడా మరి రైతులకు ఇయ్యదనే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదు. మరి అదేవిధంగా జిన్నారం గ్రామంలోనే మరి సర్వే నెంబర్ 1 376లో మరి రైతులకు ఈ రోజు వరకు కూడా మరి డబ్బులు వల్లేవు. ఆ అంశం కూడా మరి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా నియోజకవర్గ పెద్ద మనుషులు సీనన్న కానీ నీలం మదన్న కానీ కూడా పట్టించుకొని మరి జిన్నారం సర్వే నెంబర్ 1 రైతులకు, 376 రైతులకు రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఈ 3 అంశాలు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కనుక దాంట్లో మరి ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తారు. మా ఊరు నల్తూరు గ్రామం అన్న. నా పేరు రాజు. మా నల్తూరు గ్రామంలో రైతులు చాలా అంటే అంతా సాగు చేసుకునే పొలాలు ఉన్నాయి కాబట్టి రైతులు కొంచెం మొన్న 2 రోజులు లేట్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏకకాలంలో 9 రోజులలో రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు ఏకకాలంలో 18 లక్షల జిన్నారం మండలం ఓన్లీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి 18 లక్షల కోట్ల రూపాయలు మా మండలానికి పెట్టడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయంలో ఇప్పుడు విత్తనాలు నాటుకోవడానికి మాకు ఉపాధిగా చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు అప్పు ఏడ తెచ్చుకోకుండా మాకు చాలా సౌకర్యంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము మళ్ళా నెక్స్ట్ 10 సంవత్సరాల గిట సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఓటు వేయిస్తాము. రైతుల గిట భరోసా మాకు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ జిన్నారం మండల్ అమ్డూరు గ్రామం. నా పేరు పర్వతల్ యాదవ్. నేను ఒక సామాన్య రైతుని. పోయిన సంవత్సరం మాకు రైతు బంధు రాలేదని చాలా ఆవేదన ఉండే. ఈ సంవత్సరం ఎప్పుడైతే మాకు రైతు బంధు అందరితో పాటు అందరికీ వస్తుంది, మాకు రాలేదనే ఒక ఆవేదనతోని పటాన్చెరు ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. సార్, మాకు ఇక్కడ రైతులందరికీ రైతు బంధు రావట్లేదు, అన్ని గ్రామాలలో వస్తున్నాయి కానీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతు బంధు రావట్లేదు అని ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటే ఆయన మా మాటను మన్నించి వెంటనే అధిష్టానం వరకు తీసుకెళ్లి మంత్రివర్యులతో మాట్లాడి నిన్న ఈవినింగ్ సాయంత్రం 6 నుంచి 7-7:30 మధ్యలో మా అందరి ఖాతాలో రైతు బంధు జమ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కొన్ని మేలు జరిగే కార్యక్రమాలు మొదలైనవి. అంటే రైతు భరోసా కానీ, ఫ్రీ కరెంట్ కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా విధాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కానీ కొన్ని ముఖ్య పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు మేలు జరుగుతుంది.
దయచేసి ఈ యొక్క మా రైతు బంధు పడ్డందుకు మేమందరం మా రైతుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.